ఇట్లాంటి ప్లేస్ గురించి తెలుసుకోకుండా మాత్రం ఎవరు వెళ్ళకండి, ఇది చాలా ప్రమాదకరం. మా పిల్లాడు వెళ్ళిపోయింది ఫస్ట్, ఫోన్ ఏం కలుస్తలేదు. బందే దిగుటలో నన్ను చూసి నువ్వు నక్సలైట్ బ్రో అని అడుగు. గుండాల వాటర్ ఫాల్స్ ఏమో కానీ గుండు గీకింది అందరికి. అలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇలా మేము గుండాల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. సో మా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ టు ఎండ్ జర్నీ ఎట్లుండబోతుంది వీడియోలో చూపించబోతున్నా. ఇప్పుడు రాయపట్నం ఉన్నాం, చూడండి మన గంగా గోదావరి నది. యాక్చువల్లీ మనం అందరం గంగా చూపిస్తాం కదా. సో రూపాయి విలువ లేదు, ఉంటే దండం పెట్టుకొని వేసేటువంటి గంగలు కానీ లేవు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మీరు కూడా గుండాల వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే జస్ట్ గూగుల్ లో గుండాల వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేయరు, లొకేషన్ కూడా చూపిస్తుంది కింద. జస్ట్ మన లొకేషన్ ట్రాక్ చేస్తే సరిపోతుంది. సో దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది లక్షపేట క్రాస్ రోడ్. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే లక్షపేట వస్తుంది. చూడండి, ఇది కరీంనగర్ రోడ్. ఇటు రైట్ వెళ్తే లక్షపేట అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు జన్నారం, ముట్నూరు, ఆదిలాబాద్ వెళ్ళొచ్చు. ఈ రూట్లోనే మనం వెళ్తే దండేపల్లి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ గుండాల వాటర్ ఫాల్స్ లొకేషన్ డిస్టెన్స్ వచ్చేసి కరీంనగర్ నుంచి అయితే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. లక్షపేట నుంచి అయితే 30 కిలోమీటర్స్ అండ్ ఈ దండేపల్లి విలేజ్ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి 17-20 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనకు పెద్ద దేవుని టెంపుల్ వస్తుంది. ఇక్కడ బోట్ కూడా పెట్టారు చెట్టుకి. స్ట్రేట్ వెళ్తే మన వాటర్ ఫాల్స్. సో పూర్తిగా ఘాట్ రోడ్ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మంచి గ్రిప్ ఉన్న టైర్లు ఉన్న బండి వేసుకెళ్తేనే బెటర్. ఒకవేళ మన కర్మ కాలి బండి పంచర్ అయింది అనుకోండి, 15 కిలోమీటర్లు ఫారెస్ట్ నే పోవాలి. మనం మళ్ళీ దండపల్లి రావాలంటే 15 కిలోమీటర్లు ఈ ఘాట్ రోడ్ నే పోవాలి. సో మంచి బండి వేసుకొని ఎర్లీగా పోయి ఎర్లీగా రానికి మాత్రం ప్లాన్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు ఘోరం ఉంది. ఇంకా 4-5 కిలోమీటర్లు పోవాలంట. ఇట్లుంటా అసలు ఎక్స్పెక్ట్ చేయలే కంప్లీట్ గా. సో జర్నీ ఇంకా కంటిన్యూ చేయలేం, రిటర్న్ వెళ్ళిపోదాం ఇంటికి. ఆల్రెడీ చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు. దండపల్లి నుంచి 15 కిలోమీటర్ వచ్చిన తర్వాత గుట్టెక్కుడు ట్రెక్కింగ్ ఉన్నది ఇంకా 10-15 కిలోమీటర్స్. ఇక అందరు ఆల్రెడీ బ్రో ఇంకా పోవచ్చా, పైకి ఎక్కచ్చా? ఇంకా 4-5 కిలోమీటర్సా? వేరే లెవెల్ ఉంటాయి బ్రో. కాకపోతే ఏంటంటే కరెక్ట్ కాదు, ఇప్పుడు పోలేం కదా కాబట్టి. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. రోడ్ కూడా చక్కగా కనబడతలేదు. వాటర్ ఫాల్ దగ్గరకు పోవాలంటే
ఇంకా 4-5 కిలోమీటర్లు ఉంది. అద్దంటే చెప్తే ఇన్లే మా పిల్లాడు వెళ్ళిపోయింది ఫస్ట్. ఫోన్ ఏం కలుతలేదు. ఈ గుట్ట ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు. బన్నీ బన్నీ ఇక్కడ డ్యూటీలో ఉన్న న్యూస్ నువ్వు నక్సలైట్ బ్రో అని అడుగుతా. ఇది ఎక్కడ అందరం అసలు ఇట్లుంటా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ట్రెక్కింగ్ ఘోరంగా అడ్వెంచర్గా ఉంది. సేఫ్గా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా. పిల్లగాని ఫోన్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది అవైలబుల్ అని, కాల్ ట్రై చేస్తా. ఫ్రెండ్స్ ఘోరమైన మిస్టేక్ అయింది. సో ఇట్లాంటి ప్లేస్ గురించి తెలుసుకోకుండా మాత్రం ఎవరు వెళ్ళకండి. ఇది చాలా ప్రమాదకరం. మంచి బండి కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కానీ పోయి రిటర్న్ రాగలుగుతారు తప్పితే మధ్యాహ్నం టైం అయినా కూడా పైకి వెళ్ళి రిటర్న్ రాలేరు. ఇంకో గుట్టమైనా ఉన్నా. థ్యాంక్ గాడ్ మా పిల్లవాడు కమింగ్ బ్యాక్ అని మెసేజ్ పెట్టిండు. సో ఎదురుగా పోతున్నా, తీసుకొని వచ్చేస్తా. ఇది మొత్తం ఫారెస్ట్. ఇది గుట్ట మీద ఏ హైట్ ఉన్నా కూడా అర్థం అవుతలేదు. మొత్తం చీకటి పడ్డది. వర్షం పడితే మాత్రం ఘోరంగా బిస్కెట్ అవుతాం. ఆల్రెడీ నా బండి వెనక టైర్లో గాలి దిగింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని కిందికి ఎట్లా కూడా అర్థం అవుతుంది. అమ్మ ఈ ట్రెక్కింగ్స్ అలా ఉండ రాకున్నా అయిపోయాలా. బట్ ఇట్లా అనుకోలే. ఉమేష్ బ్రో నువ్వు చెప్పినావు ఈ టైంకి పోతే రాలేమని. బట్ ఈ ఇంత ఘోరమైన ట్రెక్కింగ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘోరం ఉంది. గంట అయింది ఈ గుట్ట ఎక్కుతున్నాం కానీ ఇంకా మా పిల్లాడు నాకు దొరకలేదు. దొరికిన తర్వాత సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. అదే భయం అవుతుంది. ఇలా సేఫ్గా ఇంటికి పోమా అని చెప్పేసి తాకత్ కూడా అయిపోయింది బాడీలో. నడిచే అంత ఓపిక లేదు. మరి ముందర పోయే పిల్లాడు మరి వెనక మా వాళ్ళు వస్తారా లేదా అని చూసుకోవద్దా. నీకు గంట ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు, వాట్సాప్ కాల్ కలుస్తలేదు, ఎఫ్బి కూడా కలుస్తలేదు. మా ఇంకిద్దరు పిల్లలు కిందనే ఉన్నారు, మధ్యలో ఆగిపోయారు. నేను ఒక్కనే మీదకి ఎక్కుతున్నా. మరి వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అటాక్ చేస్తా ఏం తెలియదు మనకు. బట్ మనుషులు రాకపోకలు అవుతున్నాయి బాగానే. బట్ ఇంకా 4-5 కిలోమీటర్లు ఒకటి ఫారెస్ట్లో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు ఎక్కిన పైకి గుట్ట. ఇంకా 4-5 పోయినా కూడా ఇప్పుడు రిటర్న్ వస్తామా రాదా, బండ్ల పెట్రోల్ ఉందా లేదా. ఫస్ట్ గేర్లో గుట్ట ఎక్కించినాం కాబట్టి అది ఎంత పెట్రోల్ ఆగిందో తెలియదు. సో బండి ఆగిపోయినా ప్రాబ్లమే. ఏదెట్లయినా చాలా ప్రమాదకరం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో మెల్లగా మాల్ని దొరకబట్టుకొని కిందికి పోతా. అంతా మంచిగా జరగాలి. అయిందా పంక్చర్ అయింది. దొరికిండు ఫ్రెండ్స్, మా పిల్ల దొరికిండు. నేను గింత దూరం అక్కడ బండి పంచర్ అయిపోయింది. గింత దూరం నేను ఎక్కుకుంటా అడుక్కుంటా వచ్చిన. ఏంది బండి అమ్మతోడు అడి గింత దూరం. మరి మా వాళ్ళు కనీసం వెనక అత్తలేరా చూసుకోవడం ఉండదా? అత్తురుగా అనుకున్నా నేను ఇక డైరెక్ట్. థ్యాంక్ గాడ్. ఇక మా పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి మా వాడు దొరికిండని. ఇక ఫ్రెండ్స్ ఇది గుండాల విలేజ్. ఈ ఊరికి బస్సులు కానీ ఆటోలు కానీ ఇట్లాంటివి అయితే ఏం కూడా లేవు. ప్యాక్ అయిపోయింది నాకైతే. మా పిల్లాడు దొరికిండు థ్యాంక్ గాడ్. ఇక ఈ గుట్ట దిగే వరకే 8 అవుతుందో 9 అవుతుందో. ఇక మెల్లగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా.
ఘోరంగా ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా మంచి బండి గ్రిప్ ఉండి ట్యూబ్లెస్ బండి అయితేనే మంచిగా, ట్యూబ్లెస్ బండి వేసుకొని రారి దయచేసి. ఇది అనుకున్నంత ఈజీ లేదు ఇక్కడ, ఘోరం అయిపోతాం. గుండాల వాటర్ ఫాల్స్ ఏమో కానీ గుండు గీకింది అందరికి. అలా అమ్మతోడు ఘోరం అనే అడ్వెంచర్, ఇది మర్చిపోలేని సంఘటన. ఫ్రెండ్స్ చూడు, ఈ వాటర్ లోకి వెళ్ళి నడిచిపోవాలి 15 కిలోమీటర్లు. ఇప్పుడు గుట్ట దిగాలి, మబ్బులు వస్తున్నాయి, ఎట్లా ఇంటికి చేరుకుంటాం అర్థం అయితే లేదు. చలో రండి. ఇది లైఫ్ లో ఒక మర్చిపోలేని ఏమంటాం ఘోరమైన ఎక్స్పీరియన్స్. మేము కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గుండాల వాటర్ ఫాల్స్ అంటే నార్మల్ గా మనం సబితం పోయినాం, రాయకల్ వాటర్ ఫాల్స్ పోయినాం, అట్లనే ఏదైనా ఊర్లో గుట్ట గుట్ట అనుకున్నాం కాబట్టి గుండాల వాటర్ ఫాల్స్ అంటే మరి 15 కిలోమీటర్ల గుట్టకి దిగాలని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘోరం ఉన్నది ఫ్రెండ్స్. చలో రండి పోదాం. గుట్టల మధ్యలో ఉన్నది మొత్తం, ఇది అన్ని గుట్టలు దాటి రావాలి, 2-3 గుట్టలే. అయ్యా దానికి